మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం నేర్చుకుందాం. సో ఈరోజు కాదు 3 నేర్చుకుంటాం. ఏంటండి 3? ఎవరన్నా ఈ లోకంలో దేవుని పోలిన జీవితమును రేపు దేవుడు ఆశించిన విధముగా వారి జీవితం ఉండాలి అని అంటే ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? సో అవేంటివో మనం ఈ రోజున చూద్దాం. ఎవరినన్నా మనం అడిగామనుకోండి, ఈ లోకంలో మీరు మంచి జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని ఎవరన్నా అడిగామనుకోండి, ఏం చెప్తారు కొంతమంది? ఫస్ట్ కెరియర్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవునండి? ఎవరన్నా అంటారండి? ఫైనాన్షియల్గా స్థిరపడాలి, మంచి ఆపర్చునిటీస్ నాకు కావాలి. అవునండి? వాటికంటే శ్రేష్టమైనవి ఈ రోజున నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? దీస్ 3 things will determine your life on earth and will determine your future. Amen. These 3 things are everything to us. ఈ 3 విషయాలు ఈ రోజున మనం ఏదైతే నేర్చుకుంటామో అవి మనకు సంపూర్ణమైనవిగా, అవి మనకు సమస్తముగా అవి మనకు ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెట్స్ గో. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. అందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యూజువల్గా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా గొప్ప ట్రెజర్ మనకు ఉంటుంది. కొత్త నిబంధనలో దేవుని సారాంశము మనకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడినది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ ఎ ట్రెజర్ హంట్ మనకి. ఏంటిది ఇది? యోహాను సువార్త 1వ అధ్యాయం ఏంటిది మనకు? ఇట్స్ ఎ ట్రెజర్ హంట్. మనం ఎంత తవ్వుతామో అంత ట్రెజర్ని మనం ఇందులో పొందుకుంటాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే జీసస్ ఆరిజిన్, జీసస్ ఏమై ఉన్నాడు, జీసస్ ఏం తెచ్చాడు, అవన్నీ కూడా ఈ యొక్క ఏమంటాము 20-30 వర్సెస్లో మనకన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆల్రైట్, 3వ వచనము చదువుదాం. 3 and 4. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ 2 వచనాలు చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. నేను గమనిస్తూ ఉన్నాను, కొన్ని ఫ్యూ స్క్రిప్చర్స్ ఉంటాయి, అవి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మనం చర్చిలో వింటూ ఉంటాం. అందులో ఇదొకటి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది మనందరికీ తెలిసిందే. తర్వాత 2వది చూస్తే, ద సేమ్ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. ఈ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉన్నదట. ప్రైజ్ గాడ్. తర్వాత 3వ వచనం చూస్తే, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా. సో ఈ వాక్యమును బైబిల్ ఏమని సంబోధిస్తూ ఉంది? ఆయన అంటే ఒక వ్యక్తిగా సంబోధిస్తూ ఉన్నది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఆల్ ద థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, సమస్తము ఎవరి మూలంగా కలిగిందండి? దేవుని మూలంగా, యేసుక్రీస్తు మూలంగా. ఆమేన్. ఎందుకంటే వాక్యం మూలముగా కలిగి ఉన్నది. ఆ వాక్యమే ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు 4వ వచనము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఈ వాక్యమైన దేవుడు, వాక్యము శరీరముగా ఉన్న దేవుడు, ఈ వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగినది. కలిగి ఉన్నదంతా కూడా ఆయన మూలంగానే కలిగి ఉన్నది. ఇప్పుడు ఆయనలో ఏమున్నదంట?
జీవం ఉన్నదంట. ఆ జీవము మనుషులకు ఏమై ఉండెను? వెలుగై ఉండెను. వావ్ వావ్ వావ్. చూడండి, యేసుక్రీస్తులో ఏమున్నది? జీవం ఉన్నది. ఆయన జీవము మనుషులకు ఏమై ఉన్నది? మొదటి 3 వచనాలు దేవుని వర్ణిస్తూ ఉంటే 4వ వచనంలో దేవునికి మనిషికి ఒక లింక్ మనకు తెలపబడతా ఉన్నది. అదేంటిది? జీవము దేవునిలో ఉన్నది, ఆ జీవము మనుషులకు అంటే మనకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుందాం అనుకున్నాం కదా ఈ రోజున. ఫస్ట్ది ఏంటిదంటే వెలుగు. అందరు చెప్పండి, వెలుగు. డూ యు నో సంథింగ్? వితౌట్ లైట్ దెర్ ఈజ్ నో లైఫ్. అర్థమైందండి? వెలుగు లేకుండా ఏం లేదండి? జీవము లేదు. ఈ ప్లానెట్లో దాదాపు 8 బిలియన్ పీపుల్ ఉంటున్నారు. దాదాపు వీళ్ళందరూ బ్రతకాలన్నా, సమస్త జీవరాశులు బ్రతకాలన్నా, చెట్లు బ్రతకాలన్నా ఏం కావాలి? వెలుగు కావాలి. వితౌట్ లైట్ దెర్ ఈజ్ నో లైఫ్. సో ఈ లైట్ ఎక్కడి నుండి వచ్చిందంటే మనకు దేవుని జీవంలో నుండి మనకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన లైట్ సోర్స్ సన్ కాదండి, సూర్యుడు కాదు. మన లైట్ సోర్స్ ఎవరు? యేసయ్య. ప్రైజ్ గాడ్. ఇది మనము అర్థం చేసుకోవాలంటే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాము. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. 3వ వచనం చూస్తే ఫస్ట్ దేవుడు సృష్టించినది ఏంటిది? వెలుగు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను. తర్వాత అంతా అస్తవ్యస్తంగా ఉంది. 2 వచనాలు. 3వ వచనం చూస్తే దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను. అంటే ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ ఆఫ్టర్ హీ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, ఏం క్రియేట్ చేశాడండి? వెలుగు. అది మొదటి రోజు అయింది. 4వ రోజు వచ్చేసరికల్లా సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను. అంటే ఏంటి? మన సోర్స్ సూర్యుడు కాదండి. ఇప్పుడు సైన్స్ సూర్యుడు మనకు లైఫ్ సోర్స్, లైట్ సోర్స్ అని చెప్పొచ్చు. కానీ బైబిల్ చదువుతున్న మనకు మన జీవన సోర్స్ ఎవరు? యేసయ్య. ఆయన వెలుగై ఉన్నాడు మనకు. ప్రైజ్ గాడ్. యేసయ్య ఏమన్నా? ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎంతమంది గుర్తుందండి? దాని దగ్గరకు వద్దాం, మళ్ళీ వద్దాం. ఇప్పుడు చూడండి, ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఈ రోజున మీకు నాకు వెలుగు ఏంటిది? యేసుక్రీస్తులోని జీవము. ప్రైజ్ గాడ్. ఆ వెలుగు, ఆ జీవము మనలో ఉన్నట్లయితే ఈ జీవితంలో మనము శ్రేష్టమైన విషయాలను, లేకపోతే శ్రేష్టమైన జీవితమును మనం కలిగి ఉంటాము. అర్థమైన వాళ్ళు ఆమేనంటారా అండి? 5వ వచనం చదువుదాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఓకే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఇప్పుడు యేసయ్యలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది. ఈ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, కానీ చీకటి ఏం చేస్తుంది? దాన్ని. అంటే ఎవరైతే చీకటిలో ఉంటారో వారు దేవుని వెలుగును చూడలేరు. అర్థమైన వాళ్ళు ఆమేనండి. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు వాళ్ళ మీద ప్రకాశిస్తుందో చీకటి తొలగిపోద్ది. మనం ఎప్పుడన్నా నైట్ టైం ఏదైనా రూమ్లోకి వెళ్ళినప్పుడు అన్ని లైట్స్ వేసుకోం కదండి, చీకటి ఉంటుంది. లైట్ వేయగానే ఏం జరుగుతుంది? అంటే లైట్ రూమ్ అంతా ఫిల్ అయిపోయి చీకటి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. సో సిమిలర్గా దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశించినప్పుడు చీకటి పారిపోతుంది. చీకటి దేవుని వెలుగు ఎదుట నిలవలేదు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. చాలామంది చీకటికి భయపడతా ఉంటారు, లేకపోతే చీకటి రాజ్యానికి భయపడతా ఉంటారు.
చీకటి ప్రాక్టీసెస్కి చాలామంది భయపడతా ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము చీకటికి భయపడకూడదు, ఎందుకంటే మనం వెలుగు సంబంధులము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఎవరి సంబంధులము? మనము ఎక్కడికి పిలువబడ్డాం? అంధకార రాజ్యం నుండి దేవుని కుమారుని వెలుగు రాజ్యములోనికి. హల్లెలూయా. ఏ రాజ్యంలోనికి అండి? వెలుగు. వి హావ్ బ్రాట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లైట్. చీకటిలో లేము మనము, ఎందులో ఉన్నాము? వెలుగు. ఇప్పుడు వెలుగులో ఉన్న మనము ఏమి కలిగి జీవించాలి? వెలుగు కలిగి జీవించాలి, వెలుగును ప్రకాశిస్తూ జీవించాలి. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? చూడండి, గ్రీకు మాట లైట్కి, ఇక్కడ మనం చదివిన లైట్ అన్న మాట ఫోస్, PHOS అన్న మాట వాడబడింది. దాని ప్రొనౌన్సియేషన్ FOCE అని ఉంటుంది. దాని అర్థం ఏంటిదంటే టు షైన్, మేక్ మేనిఫెస్ట్ ఎస్పెషలీ బై రేస్. అంటే కిరణాలతో కనపరచబడేది అని అర్థం. దాన్ని ఏంటిదండి? కిరణాలతో, మేడ్ మేనిఫెస్ట్ ఎస్పెషలీ బై రేస్. దాన్ని మనం ఏమంటామంటే లూమియస్నెస్, అంటే ప్రకాశమానము అని అనొచ్చు. సో టు షైన్, ప్రకాశమానము అంటే దేవుడు ఇక్కడ వెలుగై ఉన్నాడంటే ఏంటి? ప్రకాశమానము. ఇప్పుడు మనం లైట్ ఆన్ చేసాగానే రేస్ లాగా ఆ వెలుగు మనల్ని తాకుతుంది, అవునండి? సో దేవుడు వెలుగై ఉండాలంటే ఈజ్ లూమినస్ అంటే ఆ వెలుగు, ఆ కిరణాలుగా, ప్రకాశముగా మనల్ని తాకే దేవుడు. ఆ కిరణాల్లో, ఆ ప్రకాశమానత్వంలో అనొచ్చు మనకు జీవం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ జీవితంలో జీవించడానికి ఎక్కడి నుంచి సోర్స్, ఎక్కడి నుంచి జీవం వస్తుందంటే దేవుని క్రీస్తు వెలుగులో నుండి. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారండి? చూడండి, ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి ఏం చేస్తుందండి? గ్రహించట్లేదు. ఏ రోజైతే ఆ వెలుగు మన మీద పడుతుందో, ఎప్పుడైతే ఆ వెలుగును మనం గ్రహిస్తామో చీకటికి మన జీవితంలో ఇంకా చోటు లేదు. వా, మనం ఎవరి సంబంధులము? వెలుగు సంబంధులము. 6-7 చదువుదాం. దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. చూడండి, ఈ వెలుగు గురించి ఎవరు మొదటి సాక్షి? బాప్తిసం ఇచ్చి యోహాను, అవునండి. ఆయన అందరినీ పాప క్షమాపణ నిమిత్తము యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఒక వెలుగు ఉన్నది, దేవుని కుమారుడు రానై ఉన్నాడు, ఆయన షూ లేస్ని ముట్టుకొనుటకు కూడా నేను పాత్రుడను కాను, ఆయన నిజమైన వెలుగు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? మొదటిగా ఎవరు ఇచ్చారండి? యోహాను. ఎందుకు అంత ప్రాముఖ్యంగా తెలుపబడింది ఆయన వెలుగుకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడని? ఎందుకనంటే అందరూ ఆయన్నే వెలుగు అనుకున్నారు. స్టార్టింగ్ ఏమనుకున్నారు? యోహాన్నే, బాప్తిసం ఇచ్చి యోహానునే మెస్సయ్య అనుకున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, నెక్స్ట్ వర్స్. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాడంట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వావ్, హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మనిషిని ఏం చేశాడు? వెలిగించుచూ ఉన్నాడట. వావ్. ఈరోజు కూడా యేసుక్రీస్తు నా జీవితాన్ని, మీ జీవితాన్ని, ఈ లోకంలో ప్రతి ఒక్క జీవితాన్ని వెలిగించు వాడిగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వీ షుడ్ బి పీపుల్ హూ విల్ బి ఎక్స్పోజ్ టు లైట్. అవునండి. ఇప్పుడు ఆ లైట్ ఎప్పుడైతే మన మీద పడుతుందో అప్పుడు అందులోని జీవమును మనము అనుభవించగలము. ప్రైజ్ గాడ్. ఈ జీవితంలో మనకు కావాల్సింది ఏంటిది? దేవుని వెలుగు కావాలి. వావ్, వావ్. చూడండి, నెక్స్ట్ వర్స్. ఓకే, వి ఫినిష్డ్ ఇట్.
ఒక్కసారి ఇది మనసులో ఉంచుకొని యోహాను 8:12. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసే బిగ్గరగా చెప్తున్నారు, ఈ లోకముకు నేనేమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువారు, ఇక్కడ ఎంతమంది యేసేని వెంబడించేవారు ఉన్నారు? ప్రైజ్ గాడ్. అయితే నన్ను వెంబడించేవారు ఏముంటారంట? చీకటిలో నడవక జీవపు వెలుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం జీవించడానికి కావలసిన వెలుగు, మన జీవితంలో జీవమును నింపే వెలుగును మనం కలిగి ఉంటాము. వావ్. ఇప్పుడు న్యాచురల్గా మాట్లాడితే చెట్లు పెరగాలంటే ఏం కావాలి? సన్లైట్ కావాలి. సన్లైట్ ఉంటే ఫోటోసింథసిస్ ఉంటుంది. అవునండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని ద్వారానే చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు సన్లైట్ లేకపోతే చెట్లు పెరగలుగుతాయా అండి? పెరగలేవు. ఎంత బలమైన చెట్టు కావచ్చు, ఎంత సారవంతమైన మొక్క కావచ్చు, అది పెరగాలి అంటే సన్లైట్ కావాలి. మనము కూడా మన జీవితంలో ఎదగాలంటే, మనము మన జీవితంలో వర్ధిల్లాలంటే, ఫలించాలంటే, గొప్ప కావాలంటే దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడాలి. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? ఎవరు వెలుగు ప్రకాశింపబడాలండి? సూపర్ స్టార్స్వి కాదండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్సర్స్వి కాదండి. యేసయ్య వెలుగు మనల్ని జీవింపజేస్తుంది. నాట్ ఈవెన్ సన్ అండ్ మూన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన వెలుగు మన ఏమని చెప్పబడింది యోహాను 1లో? లైట్ ఆఫ్ లైఫ్, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్క మనిషిని వెలిగించుచూ వచ్చాను. అంటే ఈ రోజున మీరు ఎదగాలి, ఈ జీవితంలో దేవుని చిత్తంను మీరు నెరవేర్చుకోగలగాలి అంటే ఏం కావాలండి? ఫస్ట్ వన్, వెలుగు కావాలి. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వెలుగే దేవుని వాక్యం నుండి మనకొచ్చే ప్రత్యక్షత, రెవల్యూషన్ నాలెడ్జ్. అర్థమైందా అండి? చూడండి, మనము కీర్తన 105లో చూస్తాము. ఏంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అంటే దేవుని వాక్యమే మనకు వెలుగు, యేసయ్యనే మనకు వెలుగు, యేసయ్యనే వాక్యమైన దేవుడు. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? సో మొదటిది, మనం ఈ జీవితంలో గొప్పగా ఎదగగలగాలి అంటే మనకేం కావాలి? వెలుగు. ఏ వెలుగు కావాలి? యేసుక్రీస్తు వెలుగు కావాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా అండి? మన జీవితము ఆత్మీయంగా ఇట్స్ మోర్ లైక్ మూన్. ఈ మధ్య ఆర్టిమియస్ 2 గురించి మనం బాగా చదువుతూ ఉన్నాము, అంతే కదా? అందరూ నలుగురు వెళ్ళారు, నిన్న వచ్చారు, దాని గురించి చదువుతున్నాము. ఏంటంటో మనకు తెలియదు. కానీ మన జీవితం ఆత్మీయంగా మనం చూసుకుంటే ఇట్స్ మోర్ లైక్ మూన్. మూన్కి సొంతగా వెలుగు ఏమైనా ఉంటుందా? ఉండదు. సూర్యుని వెలుగు తీసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతే. మనము కూడా యేసయ్య వెలుగును తీసుకొని ఈ లోకంలో దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన సోర్స్ ఏంటిది? సొంతగా మనకు సోర్స్ లేదు, యేసయ్య మన సోర్స్. మూన్ ఏమన్నా సొంత సోర్స్ అండి? కాదు. సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మూన్. సో సన్ రేస్ పడినప్పుడు మూన్ గ్లో అవుతుంది, సన్ రేస్ పడినప్పుడు అమావాస్యగా మారుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నో మూన్ డే ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఎర్త్ సన్ రేస్ని మొత్తం బ్లాక్ చేస్తుంది కాబట్టి, మూన్ మీద ఏ సన్ రేస్ పడట్లేదు కాబట్టి అది వెలగట్లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనము కూడా ఎప్పుడు వెలగలుగుతాం మన జీవితంలో? ఎప్పుడు చీకటి తొలగింపబడి మనం ప్రకాశమానంగా మారుతాము అని అంటే యేసుక్రీస్తు వెలుగు మన జీవితంలో ప్రకాశించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో శ్రేష్టతను మనం అనుభవించాలంటే, చీకటి శక్తులను, చీకటి రాజ్యాన్ని మనం అధిగమించాలంటే మనకేం కావాలి? యేసుక్రీస్తు వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడాలి. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారండి?